నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు, ప్రయాణాలు పునరుద్ధరించబడి ఉన్నప్పటికీ భారత్ పాత విధానానికి దూరంగా ఉంటుంది. నమ్మకం లేకుండానే చైనాతో సంబంధాలను ఎలా నిర్వహిస్తున్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బీజింగ్ వేదికగా భారత్ చైనా సరిహద్దుల చర్చల 25వ రౌండును నిర్వహించారు. అంతేకాకుండా సెప్టెంబర్లో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్పిన్ భారత్కు వచ్చే అవకాశం ఉంది. బహుశా 7 ఏళ్ల తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావచ్చు. సరిహద్దు ఘర్షణల తర్వాత నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. వీసా నిబంధనలు సడలించబడ్డాయి. కొన్ని ఆర్థిక ఆంక్షలను కూడా భారత్ జాగ్రత్తగా సడలించింది. అయితే దీన్ని కేవలం ఒక సాధారణ రీసెట్ అని పిలవడం సులభమే అయినప్పటికీ వాస్తవానికి అక్కడ అంతకంటే ఆసక్తికరమైన విషయమే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు భారత్ అనుసరించిన చైనా విధానానికి ఇప్పుడు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. సంబంధాలు ప్రాథమికంగా మెరుగుపడుతున్నాయనే నమ్మకం లేకుండానే బీజింగ్తో ఒక పనిచేసే సంబంధాన్ని ఎలా కొనసాగించాలనే దానిపై భారత్ దృష్టి పెట్టింది. గతంలో 3 దశాబ్దాల పాటు భారత్ చైనా మధ్య ఒక నిశ్శబ్ద ఒప్పందం ఉండేది. సరిహద్దుల్లో శాంతిని కాపాడుకోగలిగితే సరిహద్దు పరిష్కారంతో సంబంధం లేకుండా మిగతా ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. దీనివల్ల వాణిజ్యం భారీగా పెరిగింది. నాయకులు కలుసుకున్నారు. బ్రిక్స్ వంటి వేదికలపై కలిసి పనిచేశారు. కానీ 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆ అంచనాలు అన్నింటినీ తలకిందులు చేసింది. సరిహద్దు ఒప్పందాలు రాజకీయ, ఆర్థిక సంబంధాలను కాపాడగలవనే నమ్మకాన్ని ఆ ఘటన దెబ్బతీసింది. దీనికి ప్రతిస్పందనగా చైనా పెట్టుబడులపై కఠిన నిఘా పట్టడం, వందలాది చైనీస్ యాప్లను నిషేధించడం, వీసాలను కఠినతరం చేయడం జరిగింది. సరిహద్దు పరిస్థితిని మిగతా సంబంధాల నుంచి వేరుగా చూడలేమని భారత్ స్పష్టం చేసింది. అక్టోబర్ 2024లో డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్పై కుదిరిన ఒప్పందం కారణంగా ఉద్రిక్తతలు తగ్గాయి. కజాన్లో మోదీ, షీ జిన్పిన్ భేటీకి అవకాశం ఏర్పడింది. ఆ తరువాత పర్యాటక వీసాలు పునఃప్రారంభం కావడం, డైరెక్ట్ విమానాలు తిరగడం, వ్యాపార వర్గాల కోసం వీసా ప్రక్రియ సులభతరం కావడం వంటి మార్పులు వచ్చాయి. ఈ ఏడాది కొన్ని పెట్టుబడి విధానాలను కూడా భారత్ సడలించింది. అయితే చైనీస్ మూలధనంపై అవసరమైన రక్షణ చర్యలను మాత్రం అలాగే ఉంచింది. అంటే భారత్ తలుపులు తెరుస్తుంది, కానీ తాళాలను మాత్రం తీయడం లేదనే స్పష్టత వస్తుంది. ఆటోమేటిక్ రూట్ ద్వారా కొన్ని నిర్దిష్ట మినహాయింపులు ఇచ్చినప్పటికీ దేశ భద్రతా ఫ్రేమ్వర్క్ను మాత్రం భారత్ మార్చుకోలేదు. భారతీయ తయారీ రంగానికి చైనీస్ యంత్రాలు, విడిభాగాలు అవసరం అయినప్పటికీ చైనాపై ఆధారపడడాన్ని అంచనా వేసి నియంత్రించాలనే పాఠాన్ని భారత్ నేర్చుకుంది. దౌత్యపరంగా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆగస్టు 25న దోవల్, వాంగ్ ఈ సమావేశంలో సరిహద్దుపై ఎలాంటి సంచలనాత్మక పురోగతి రాకపోయినా శాంతి భద్రతలను కాపాడుకోవాలని, 2027లో భారతదేశంలో తదుపరి చర్చలు జరపాలని అంగీకరించారు. వేల కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దు కలిగిన 2 అణుశక్తి దేశాల మధ్య కమ్యూనికేషన్ను నిరంతరం కొనసాగించడం, మరో గల్వాన్ ఘటన జరగకుండా చూడడం అనేది వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. పోటీని పూర్తిగా పరిష్కరించడం కంటే ఆ పోటీ ఎప్పుడూ ఘర్షణగా మారకుండా నిరోధించడమే ప్రస్తుత భారత లక్ష్యంగా కనిపిస్తుంది. సరిహద్దు ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గలేదని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. రాజకీయ వాతావరణం మెరుగుపడినంత మాత్రాన సరిహద్దు సమస్యను గత కాలపు విషయంగా తేలిగ్గా తీసుకోలేమని గత అనుభవాలు నేర్పాయి. 2019 ఉన్న అనధికారిక శిఖరాగ్ర సమావేశం, 2019 మామల్లాపురం భేటీల తర్వాత కూడా సరిహద్దుల్లో ఘర్షణలు జరిగాయనేది చరిత్ర చెబుతుంది. రాజకీయ సాన్నిహిత్యం అనేది మైదానంలో జరిగే కఠిన వాస్తవాలకు ప్రత్యామ్నాయం కాలేదు. అందువల్ల వచ్చే నెలలో షీ జిన్పిన్ భారత పర్యటనకు రావడం ప్రతీకాత్మకంగా ఎంతో ముఖ్యమో, దాని కింద ఉన్న భద్రతా యంత్రాంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయన్నది అంతకంటే ముఖ్యం. భారత్ ఇప్పుడు చైనా విషయంలో 2 విపరీత ధోరణులకు దూరంగా ఉంటుంది. ప్రతి దౌత్య చర్చకు మైత్రిగా భావించడం లేదా ప్రతి నిశ్చితత్వాన్ని గల్వాన్ పాఠాలు మరిచిపోవడంగా చూడడం చేయకుండా ఒకే సమయంలో చైనాతో వాణిజ్యం చేస్తూనే సరిహద్దుల్లో సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికాలతో భద్రతా సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే హిందూ మహాసముద్రంలో చైనాతో పోటీ పడుతుంది. ఫారిన్ పాలసీ అంటే కేవలం స్నేహం లేదా శత్రుత్వం అనే ఎంపిక కాదని, చైనాతో వాణిజ్యం, చర్చలు,
పోటీ నిరోధకత అన్ని ఏకకాలంలో సాధ్యమేనని భారత్ నిరూపిస్తుంది. భారతదేశం ఇకపై నమ్మకాన్ని తన అంతిమ లక్ష్యంగా పెట్టుకోలేదు. పెద్ద దేశాలు ఒకరినొకరు పూర్తిగా నమ్మకపోయినా కఠినమైన నిబంధనలు, నమ్మదగిన కమ్యూనికేషన్ ఘర్షణల వల్ల జరిగే నష్టాలపై అవగాహనతో సంబంధాలను కొనసాగించగలమని చరిత్ర నిరూపిస్తుంది. చైనా ఉద్దేశాలు పూర్తిగా మారాయని, భారత్ నమ్మనవసరం లేకుండానే స్థిరమైన సరిహద్దు, దౌత్య సంబంధాలు భారత ప్రయోజనాలకు ఉపయోగపడతాయని భావిస్తుంది. ఈ సరికొత్త విధానం ద్వారా భారత్ చైనా సంబంధాలు భవిష్యత్తులో మరింత పటిష్టంగా, ఊహించని పరిణామాలకు ఎదుర్కొనేలా తయారవుతున్నాయి.